హాయ్ ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదికాండం 1-15 వచనములు పూర్తయిన సందర్భంగా దేవాది దేవునికి స్తోత్ర రూపకమైన కీర్తన అదేమనగా, సన్నతంతుల సితారతోను చక్కని స్వరములతో చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నతంతుల సితారతోను చక్కని స్వరములతో చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా, ఆమేన్. ఇటువంటి మంచి కీర్తన వచనము దేవాది దేవుడైన దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డ, నీ నోటికి అందించిన దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించదువు గాక. ఆమేన్. ఈ యొక్క సంగీత వచనము ఏం చెప్పుచున్నది? సన్నతంతుల సితార, చక్కని స్వరములు. ఈ సన్నతంతుల సితారని చేసినది ఆయనే, చక్కని స్వరములను ఇచ్చినది ఆయనే. గనుక రాగతాళములతో, స్వరములతో, సన్నతంతుల సితారలతో కనుక నీవు దేవుని స్తుతించినప్పుడు దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. దేవుని శక్తి నీపై ఆవరించబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని శక్తి నిన్ను కమ్ముకున్నప్పుడు నువ్వు శక్తిమంతుడు అవుతావు, దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నిత్యము ఆయన స్తుతించి వెలుగు వలె నువ్వు వెలిగించబడతావు. ఇందును బట్టి దేవునికి స్తుతి, ఘనత, మహిమ కలుగును గాక. ఆమేన్. స్తుతించుటలో ఉన్నది శక్తి. అందుచేత కీర్తన ద్వారా స్తుతించుట మంచిది. ఇంత గొప్ప దేవుడిని స్తుతించకపోవటం, ఆపటం అసంభవం. నిజముగా ఆయన స్తుతించబద్దులమై ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్ర, మహిమ, ఘనత, ప్రభావము ఆయనకు కలుగును.